వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే విరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. అలాగే వాస్తవా ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రామకృష్ణ మఠంలో స్వామి హృదానందజీ మహారాజ్ వారి సమక్షంలో ఈ రామకథ చెప్పుకోవటం మొదలు పెట్టుకుంటున్నాం. అందులో భాగంగా బాలకాండ, రామాయణ ప్రాశస్త్యం ఏమిటి అన్నది మహారాజ్ వారు ఇందాకనే వివరించి చెప్పారు. రామకథ చదువుకుంటే ఏమవుతుంది అని అంటే రామత్వమే వస్తుంది మనకి. ఆయన రాముడు ఎందుకు అయ్యాడు అని అంటే ఆ లక్షణం ఉన్నది కాబట్టి, అందరినీ ఆహ్లాదపరచగలిగిన లక్షణం ఉన్నది కాబట్టి. రాముడని ఆయనకు పేరు పెట్టారా అని అంటే పెట్టుండవచ్చు, కానీ అది రూఢి అయింది ఎలా అని అంటే జనులందరూ రాముడని పిలుచుకోవటం వల్ల అన్నది నారదుడు ఉపదేశించినటువంటి మాట. ప్రారంభం ఎలా జరిగింది రామాయణ కథ అని అంటే వాల్మీకి మహర్షి అలా వెళ్తూ ఉండగా అక్కడ ఏదో ఒక క్రౌంచ మిథునం కనబడటం, ఆయన చూస్తూ ఉండగా ఒక బోయడు ఒక పిట్టని కొట్టడం, ఆడుపక్షి దుఃఖించటం, దానిని చూసి వాల్మీకి హృదయం కరగిపోవటం, కొంచెం దుఃఖపడటం, ఆ దుఃఖం శోకం అవ్వటం, శోకంలోంచి శ్లోకం రావటం. ఇది మనం ప్రసిద్ధంగా విన్నటువంటి రామాయణ అవతరణిక. వాల్మీకి మహర్షిని మనం ఆదికవి అంటున్నాం, మొట్టమొదటి కవి. మొదటి కావ్యం శ్రీమద్ రామాయణం అంటున్నాం. అందులో ఏమున్నది అని అంటే రామకథ ఉన్నది, సీతమ్మ చరిత్ర ఉన్నది, పౌలస్త్య వధ వృత్తాంతం, రావణ వధ వృత్తాంతం ఉన్నది. ఇది ఆయన కల్పించి రాసినదా అని అంటే కాదు, ఆయన తాను సాక్షిగా ఉంటూ మనోనేత్రంతో జరుగుతూ ఉన్నదంతా కూడాను దర్శిస్తూ పూర్వాపరాలన్నింటినీ తెలిసిన వాడై ఇది ఆన్ రికార్డ్ చేసినటువంటి ఒక గ్రంథం అందామా? సరే, ఇది అప్పటికప్పుడు జరుగుతూ ఉన్నదానిని జరుగుతున్నట్లుగా రచించినటువంటి రచన. రామాయణము మహాభారతము ఇవి చరిత్రలు అవుతాయా అన్నది పెద్ద ప్రశ్న. మన ఇంతకాలం జరుగుతూ వచ్చినటువంటి విద్యా విధానంలో ఇవి కల్పనలే అన్నారు తప్ప, అవేదో కావ్యాలు కవులు రాసుకున్నారు అన్నారు తప్ప, ఇది చారిత్రకమైనటువంటిదిగా తీసుకోవచ్చా అన్నది పెద్దగా చెప్పట్లేదు. కానీ ఈ నేల మీద ఆ మహానుభావుడు మానుష రూపం దాల్చి మూర్తీభవించినటువంటి ధర్మమై రాముడిగా నడయాడినటువంటి నేల ఇది అన్నది మన రక్తంలో జీర్ణించుకుపోయినటువంటి సత్యం, ఎవరూ కాదనలేనటువంటి సత్యం. అంచేతనే శ్రీమద్ రామాయణం ఇతిహాసం కూడాను. మరి దాని లక్షణాలు ఏమిటి, ఎలా ఉంటుంది అని అంటే ఆపాత మధురం అని చెప్పటమే. పాఠ్యే గేయేచ మధురం అని వాల్మీకి నోటనే పలికించారు.
ఇక్కడ అవతరణికలోనే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. వాల్మీకి మహర్షి ఏమైనా నారదుణ్ణి ప్రార్థించారా, నువ్వు వచ్చి నాకు రామకథ అంతా చెప్పు అని? అలాంటిదేం కనపడదే. ఆయన తపించిపోతూ ఉన్నాడు. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం. ఈ శ్లోకంతో కదా ప్రారంభం. వాల్మీకి వేసినటువంటి వేయబడిన విశేషణాలేంటి? తపస్సునందును స్వాధ్యాయమునందును ఆయన నైరంతర్యము కలిగినవాడు. అంటే ఎప్పుడూ ఏమరుపాటు చెందకుండా తపిస్తూ ఉంటాడు. ఆయనకేదో అందుతుంది, దాన్ని జీర్ణించుకుంటూ ఉంటారు, తన వద్దకు వచ్చిన వారికి చెప్తూ ఉంటారు. తపస్సునందును స్వాధ్యాయమునందును పండినటువంటి వాడు దేనికోసమో తపిస్తూ ఉంటే నారద మహర్షి అలా వచ్చారు. అర్థాత్ తపించిపోయేటటువంటి శిష్యుడి దగ్గరికి గురువే వస్తాడు అన్నటువంటిది సత్యం. నారద మహర్షి ఆయన జగద్గురువు. కలహభోజనుడని మనం ఏదో తమాషాగా మాట్లాడుతుంటాం, కానీ కాదండి. ఏదో పుల్లలు పెట్టి సంతోషపడేవాడా నారదుడు అని అంటే ఆయన కాదు. నారం దదాతి, జ్ఞానం ఇస్తాడు, నారలిస్తాడు ఆయన. నారం ఏమిటి అని అంటే జ్ఞానం. ఉన్న దాంట్లో అత్యుత్తమమైన జ్ఞానం ఏంటి? అది భగవంతుని గురించినటువంటి జ్ఞానమే తప్ప మరొకటి కాదు కదా. ఏ స్థితిలో ఉన్నటువంటి వాడినైనా, ఎంతటి ఉన్నత స్థితిలోనికైనా అలా లిఫ్ట్ చేయగలిగినటువంటి జగదాచార్యుడు పరమ గురువు నారద మహర్షి. ఆయన వాల్మీకి దగ్గరికి వచ్చారు. ఈయన దేనికి తపిస్తూ ఉన్నాడు అని అంటే కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్. ఇలా ఒక 10-12 శ్లోకాలలో 16 గుణాలున్నటువంటి వాడు అస్మిన్ సాంప్రదంలోకే, ఈ కాలంలో ఇప్పుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అన్నది ప్రశ్న. అది కూడా ఎలా అడిగాడు? పరిప్రశ్న చేశాడు ఆయన వాల్మీకి మహర్షి. పరిప్రశ్న అని అంటే అది తనకి పనికి రావాలి, లోకానికి పనికి రావాలి. తనని ఉద్ధరించాలి, లోకాన్ని ఉద్ధరించాలి. ఒక మహనీయుడైనటువంటి గురుమూర్తి ఎదుటకి వస్తే మనం పిచ్చాపాటి మాట్లాడితే ఎలాగా? కాదు కదా. ఆయన అడిగింది చూడండి, షోడశ కళాప్రపూర్ణుడైనటువంటి వాడు ఎవరైనా ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నట్లయితే ఆయన గురించి చెప్పమన్నాడు. ఇంకొక ప్రశ్న అడగలేదు. మీరు బాగున్నారా అడగలేదు. అయ్యా నా ఆశ్రమంలో ఈ సమస్య ఉంది చెప్పలేదు. ఇలాంటి లిస్ట్ ఏది వాల్మీకి మహర్షి నోట రాలేదు. ఒకటే ప్రశ్న, ఇదిగో ఈ లక్షణాలు ఉన్నటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారా? ఇది పరిప్రశ్న చేశాడు అన్నారు. ఆసక్తి కలిగినటువంటి శరణు వేడినటువంటి శిష్యుడు ఒక చిన్న ప్రశ్న వేస్తే కరిగిపోనటువంటి గురువెవరు? అలా నారద మహర్షి నుంచి ఈ రామకథ అంతా కూడాను స్థూలంగా వాల్మీకి మహర్షికి అందింది. ఇక ఆ తర్వాత బ్రహ్మదేవుడు రావటం, ఆయన నీకంతా అప్పటికప్పుడు అలా కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది అని చెప్పటం, ఆయన కూడా కొంచెం క్లుప్తంగా చెప్పటం ఇక మొదలయ్యింది. రామాయణం, శ్రీమద్ రామాయణంలో వేదార్థాలు ఉన్నాయంటారు. వేదోపబృంహణార్థమే ఇది వచ్చింది అంటారు. మరి వేదం అంటే ఏమిటి అంటే సృష్టి ధర్మము అని చెప్పంటారు. సృష్టి దేని ప్రకారం అయితే నడుస్తోందో, దేనినైతే ఏ ఆర్డర్లీనెస్నైతే మహర్షులందరూ దర్శించి మనకి ఇచ్చారో 3 వేదాలుగా, ఆ ధర్మమే వేదం. వేదం వేరు, వేద గ్రంథం వేరు. వేద గ్రంథం అనంటే ఓ బుక్ అంతే. మరి వేదము మనం పట్టుకోవలసింది, అనుష్ఠించవలసినది ఏమిటి అని అంటే ప్రకృతిలో ఏ ధర్మమైతే నడుస్తుందో, దేని ప్రకారం అయితే చర అచర జగత్తంతా నడుస్తోందో దాన్ని పట్టుకోవటం. ఇది మన దైనందిన కార్యక్రమాల్లో, డైలీ రొటీన్లోనూ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఏదో పెద్ద పెద్ద కార్యక్రమాలు అనుకున్నా అందులోనూ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఏం
మహత్కార్యాలు అనుకున్నా అందులోనూ మనం గమనించగలిగినటువంటి ఏ నడకలోనైనా ఏ నడతలోనైనా ఈ సృష్టి ధర్మం అన్నది అలా పడుగుపేకల్లాగా లోపల అల్లుకుని ఉంటుంది. దానిని దర్శించగలిగినటువంటి వాళ్ళే ఇంతటి సాహిత్యాన్ని మనకి ఇవ్వగలిగారు. మరి వేదం చదవగలమా, అందరం అర్థం చేసుకోగలమా అని అంటే అది కొట్టినట్టుగా చెప్తుంది. ఇది రూల్ అంటే రూల్ అంటుంది. మనం మన సంస్కారాన్ని బట్టి కదా మనం వినిపించుకోకపోవడం అన్నది. అందుకనేంటి, అమ్మ ఓ పసిపిల్లవాడికి ఆ కథ ఈ కథ చెప్పి అన్నం తినిపించినట్లుగా మన మీద అపారమైనటువంటి ప్రేమతో, అపారమైన అనుగ్రహంతో, సాటిలేని దయతో మన మహర్షులందరూ కూడా ఇలాంటి సాహిత్యాన్ని మనకి ఇచ్చారు. వేదోపబృంహణార్థమై ఇది రచింపబడింది అనటం కన్నా ఇవ్వబడింది అందాం. ఆ వేదం ఏం చెప్పిందో, ఏ ధర్మాలని వివరిస్తుందో ఆ ధర్మాలని హృదయానికి హత్తుకునేలాగా చేయడం కోసమే దీని అవతరణం జరిగింది. అది అలానే ఉంటుంది శ్రీమద్ రామాయణం మూలం చదువుకుంటే. మరి ఇందాక వారన్నట్లుగా ఇప్పుడు ఈ 7 రోజులు రామకథ ప్రస్తావన ఎందుకు? అవసరం లేదు కదా, అప్పుడెప్పుడో త్రేతలో తిరిగినటువంటి రాముడు కదా. మరి ఈనాటికి ఎందుకు అంటే ఆ ధర్మమే ఈనాటికి కూడా నడిపిస్తూ ఉన్నది. అక్కడ అందులోనే చెప్పారుగా, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా అన్నారు. రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు అనలేదు, రాజ్యాన్ని ఉపాసించాడు అన్నారు. ఉపాసన అంటే పరమమైనటువంటి భక్తితో దేనినైనా ఒక పనిని మనం అనుష్ఠిస్తున్నట్లయితే ఉపాసన అంటాం. రాజ్య పరిపాలన అన్నది రామచంద్రుడు ఉపాసనగా చేశారు తప్ప, దాన్ని కర్తవ్యంగాను నియమంగాను పరిపాలించారు తప్ప అధికారం చలాయించటం అన్నది కాదు. అందుకే అది రామరాజ్యం అయ్యింది. పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, యువరాజ్య పట్టాభిషేకం, ఇదిగో ఈ రామచంద్రుణ్ణి సింహాసనం మీదకి ఎక్కిద్దాం అనుకుంటున్నామని అంటే మీ అభిప్రాయం ఏంటి చెప్పమంటే, మీరు ఇమ్మీడియట్గా దిగిపోండి సార్ అన్నారు దశరథుణ్ణి. రాముడప్పుడు బాలుడేగా. అయినా అంతటి చిన్న వయస్సులో మరి అంత ఎలా సాధించగలిగాడు మానవుడిగా అంటే ధర్మానుష్ఠానం తప్ప మరొకటి కాదు. ఆ ధర్మమే నిలబెడుతూ ఉన్నది కాబట్టి ఈనాటికి కూడాను మనం రామకథ చదువుకుంటున్నాం, వింటున్నాం, చెప్పుకుంటున్నాం. శ్రీమద్ రామాయణం వాల్మీకి దగ్గర నుంచి అలా ఎంతమంది రచించారో అలా అలా దిగి వస్తూ ఉంది. ఎందుకయ్యా మళ్ళీ చెప్తావు చర్విత చర్వణం అని అంటే, రోజు తిన్న అన్నమేగా ఈ పూట కూడా తింటున్నావు అన్నారు విశ్వనాథ వారు. మానుకోలేదుగా నిన్న తిన్న అన్నం ఇవాళ ఎందుకు అని. అది దేనికో రామకథ చెప్పుకోవటం, చదువుకోవటం, వినటం అది కూడా దానికే అంటారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం మనకి ఇచ్చినటువంటి విశ్వనాథ వారు. ఇంత కాదు కానీ ఏ పల్లెలో చూసినా గుడి కానీ మందిరం కానీ ఇద్దరికి తప్పనిసరిగా ఉంటున్నాయి. ఒకటి శ్రీరామచంద్రుడికి, ఇంకొకటి రామదాసుడైన హనుమంతునికి. ఎలా అంటే అనుష్ఠించినటువంటి ధర్మం అంతేవాసిగా అనుసరించినటువంటి వ్యక్తిత్వం. అదే మనకి ఇప్పుడు శ్రీరామ రక్ష అన్నది నిత్య సత్యం కాదనలేము. అలానే ఎవరు ఎప్పుడు రామకథ చెప్పినా అది బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? మన్నించాలి, మైక్ వస్తుంది కానీ దీన్ని పాడు చేశానండి.
ఎందుకు బాగుంటుంది అని అంటే అది రామకథ కాబట్టి, ఇంకొకటేం కాదు. రామకథ కాబట్టి ఎవరు చెప్పినా, ఎలా చెప్పినా, ఎప్పుడు చెప్పినా అది హాయిగా ఉంటుంది, మనస్సుకి హృదయానికి కూడాను హత్తుకుంటుంది, మనలో ఉన్నటువంటి సంస్కారాలని సరిదిద్దుతుంది, ఉత్తమ మానవుడి నుంచి ఉత్తమ మానవుడిగా మనల్ని తీర్చిదిద్దుతుంది. ఇది స్థూలంగా శ్రీమద్ రామాయణ ప్రశస్తి అనుకుంటాం. ఇంకొకటి చెప్పకుండా ఉండలేక, రామాయణాలు బోలెడు ఉన్నాయి కదా, అక్కడి నుంచి మన మధ్యనే ఉన్నటువంటి రాజశేఖర్ అవధాని గారు రాస్తున్నటువంటి రామాయణం దాకా మనకి తెలియకుండా ఇంకా ఎవరెవరో ఎంతమందో రాస్తూ ఉండుంటారు, చెప్తూ ఉంటారు. ఆ రామలో ఆ రకారం ఉన్నది చూడండి, అది వృషభం, అది అగ్నితత్వంతో కూడింది అని. అది పాతకాలని కాల్చేస్తుందిట. ఎలా కాలుస్తుంది అని అంటే, ఒక పెద్ద దూది పర్వతంలో ఒక చిన్న నిప్పురవ్వ పడితే ఎలా అయితే పోతుందో అలా పాతక రాసి పరిచ్ఛిన్నం అవుతుందిట. సరే, బాగానే ఉంది. ఇదంతా మేము చదువుకోలేమండి, వాల్మీకి రామాయణం సంస్కృతంలో ఉన్నది అంటే, సంస్కృత భాషని మనం మన చేతులారా పోగొట్టుకున్నాం. ఇది పర్వాలేదండి, అది విరిచేశానండి. పర్వాలేదు, అది విరిగిపోయాడు, విరిగిపోయే వస్తువు కదా. కొంచెం కిందికి పెట్టేసుకుంటాను. విద్యా విధానంలో మనం దేనికోసం అయితే ఆరాటపడుతున్నామో, ఇప్పుడు ఒక ర్యాంక్ అనండి, ఓ మంచి ఉద్యోగం అనండి, ఇంకొకటి అనండి, దానికి అసలు ఆరాట పడవలసిన పని లేదు. మనం పిల్లలకి చదివిస్తున్నాం అనుకుంటున్నాం, విద్యని మాత్రం ఇవ్వడం లేదండి. విద్య మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైనిటీ అన్నారు కదా మన స్వామి వివేకానందుల వారు. ఇప్పుడు ఓ 16 ఏళ్ళు 10+2+3+2 ఇంత చదివి బయటికి వచ్చినటువంటి వాడు ఏ సంస్కారంతో ఉంటున్నాడు అని మనం అలా టెలిస్కోపో దుర్బిణి వేసి పరీక్షించి చూసుకుంటే, పర్సంటేజ్ లెక్క కడితే సంస్కారవంతుడైనటువంటి మానవుడిగా పనికొచ్చే వాళ్ళు ఎంతమంది అని అంటే వేళ్ల మీద లెక్క పెట్టాల్సిందే. అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ నేను ఇది బాధాదప్త హృదయంతో చెప్తున్నానండి. ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లోనో, హై స్కూల్ లెవెల్లోనో తెలుగు ఎక్కడిది? ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. మా మిత్రులు ఉన్నారు, ఉపాధ్యాయ మిత్రులు, ఇంటర్మీడియట్లో తెలుగు చెప్తున్నారా? అసలు లేదు. సంస్కృతం చెప్తున్నారు, ఎన్ని రోజులు, ఎంతకి? కోర్ అంతా చెప్పిన తర్వాత అది బాగా అయిపోయింది, రుబ్బేశారు, ఇంకేం లేదు అనుకున్న తర్వాత సంస్కృత్ లెక్చరర్కి పాఠం చెప్పడానికి ఇచ్చే టైం ఎంతో తెలుసునా? 20 రోజులు గట్టిగా, రోజుకి గంట, సంవత్సరం పాటు చెప్పవలసినటువంటిది. పిల్లలు పరీక్ష రాస్తారు, మార్కులు వస్తాయి. సంస్కృత్లో మరీ 100కు 100 వస్తుంది. మరి రావలసిన సంస్కారము, అందులో రావలసినటువంటి మార్పు అవేవి రావడం లేదు. చిన్నప్పుడు ఏ దాశరథి శతకమో, శ్రీకాళహస్తీశ్వర శతకమో ఇలాంటివి నేర్పిస్తే అందులో వాళ్ళు అలాగా ఇచ్చినటువంటివి అదో రకమైన మ్యాగ్నెటిజం అంతే. అది ఉపదేశాత్మకంగా పనిచేస్తుంది. వీడిలో జీవం ఉన్నంత వరకు, ఈ దేహంలో వాడు నడయాడినంత వరకు దారి తప్పకుండా, గతి తప్పకుండా, ధర్మం తప్పకుండా, పొరపాటున పరిస్థితుల ప్రభావం వలన కొంచెం దారి తప్పేటట్లయితే మళ్ళీ చక్కబెడుతుంది. ఇప్పుడు అలాంటివి కనపడటం లేదు.
ఉదాహరణకి 3 నెలలు లేదా 6 నెలల క్రిందట 8వ తరగతి చదివే కుర్రవాళ్ళు ఒక 40-45 ఏళ్ల వాడిని నెల్లూరులో నడి బొడ్డున పొడిచి పడేశారు. ఎందుకని అంటే రామకథ చిన్నప్పుడు మనకైతే, మన ముందు తరాలకైతే ఉగ్గుపాలతో అందించారు తల్లులు. ఇప్పుడు అది లేదు. పోనీ పాఠశాలలో లేదు, కళాశాల అసలే లేదు. వీటిని పోగొట్టుకోకుండా ఉండడానికి, బ్రతికించుకోవడానికి, నిలబెట్టుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు అయితే ఉపయోగపడతాయి. అయితే ఇవి వెళ్ళిపోతాయి అన్న భయం ఏమైనా మనకి అవసరమా అని అంటే భయం మాత్రం అక్కర్లేదండి. దానికి తగినటువంటి జనాభా ఇక్కడ కాకపోతే అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కాకపోతే ఇంకొక చోట, ఈ ఊరిలో కాకపోతే మరొక ఊరిలో, ఈ గ్రామంలో కాకపోతే మరొక గ్రామంలో, ఈ కుటుంబంలో కాకపోతే మరొక కుటుంబంలో. అందుకే యావత్ స్థాస్యంతి గిరయ సరితస్య మహీతలే అని ఆయనే ఘంటాపథంగా చెప్పారు. అదే మహారాజు వారు ఇందాక అన్నారు, ఎంతకాలమైతే ఈ భూమి ఉంటుందో, భూమి మీద నదులు ఉంటాయో, పర్వతాలు ఉంటాయో, అంతకాలం రామకథకేం దిగులు లేదు. ఆ మ్యాగ్నెటిజం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అవతారం అంటే ఏంటి? దిగి రావటం కదా. ఎప్పుడు అవసరమో అప్పుడు ఎవరిలో ఒకరిలోనో ఆ రామత్వం వ్యక్తం అవుతుంది. అది తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి భయం లేదు. కానీ భయం లేదన్నాం కదా అని చెప్పి వదిలేసుకోవటం అయితే మనకి తగనటువంటి అంశం కదా. అందువలన ఇక నుంచైనా మనకి ఎదురైనటువంటి పిల్లలకి కాస్తో కూస్తో రామకథ చెప్పటం, అందులో ఒక శ్లోకమో అరశ్లోకమో నేర్పించటం. ఒక అక్షరం చాలన్నారండి. ఏకైకం అక్షరం ప్రోక్తం అన్నారు. ఒక అక్షరం చాలట. ఒక అక్షరం కాదు కానీ ఒక్క శ్లోకం అన్నా నేర్పిద్దాం. సంక్షేప రామాయణం 100 శ్లోకాలు కదా, ఒక్క శ్లోకం చాలు. దాన్నైనా మనం పిల్లలకి పట్టిద్దాం. ఇక్కడి నుంచి బాలకాండలోనికి వెళ్ళిపోదాం. బాలకాండలో ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి? రామచంద్రుడు దిగి రావటం, ఆ తరువాత విశ్వామిత్రుడి వెంబడి వెళ్ళటం, యాగాన్ని సంరక్షించటం, ఆ తరువాత సీతా కళ్యాణం, తిరిగి అయోధ్యకి రావటం. ఈ మధ్యలో ఉన్నటువంటి కొన్ని ఘట్టాలు విశ్వామిత్రుడు ఆయన ఆశ్రమం సిద్ధాశ్రమం నుంచి మిథిలా నగరానికి పిలుచుకెళ్ళేటటువంటి దారిలో వారు చెప్పినటువంటి కథలంటే చరిత్రలు, వారు రామచంద్రుడిని ఎంత ప్రేమగా చూశారన్నటువంటి విషయాలు, ఏ అస్త్రశస్త్రాలు ఇచ్చారన్నటువంటిది, రాముడి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దారన్నటువంటి విషయాలు బాలకాండలో ఉన్నాయి. ఇది బాలకాండ అంటే రాముడి బాల్యాన్ని కదా చెప్పింది, అందుకని బాలకాండన కావచ్చును. కానీ మరి వాల్మీకి రామాయణంలో రాముడు ఇలా ఆడుకున్నాడు, ఈ ఆటలు ఆడాడు, తల్లులు ఇలా ముద్దు చేశారు, తండ్రి ఇలా అన్నాడని ఎక్కడా ఏం కనపడదే. త్యాగరాజస్వామి వారు కీర్తించారు, అలకలల్లలాడగా ఆరాణ్ముని ఎంత పొంగెను అని. అలాంటి మాట ఇక్కడేం అనలేదే. చిన్నప్పుడు రాముడు నడుచుకుంటూ ఎదురొస్తే ఆయన నుదుటన ఉన్నటువంటి ఈ ముంగురులు ఇలా పిల్లగాలికి కదులుతూ ఉంటే ఆ అలకలల్లలాడగా ఆరాణ్ముని విశ్వామిత్రుడు ఎంత పొంగిపోయాడో. ఇంకా ఆ కీర్తనలో అలా వస్తుంది, ముందుకొస్తుంది, దశరథుడు ఎంత పొంగిపోయాడో, కౌసల్యామాత ఎంత సంతోషించిందో, ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి. మరి బాలకాండ అన్నది ఎందుకు పెట్టారనంటే, నాకు తోచిన మాట, కథాగమనంలో వీళ్ళందరూ మిథిలకు వెళ్ళిన తరువాత విశ్వామిత్రుడి వృత్తాంతాన్ని శతానందుల వారు చెప్తారు, సభకి చెప్తారు. శతానందుల వారు విశ్వామిత్రుడి జీవిత చరిత్రనంతా చెప్పుకొస్తారు. ఆయన రాజుగా ఉండి వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్ళటం, అక్కడ ధేనువుని చూసి మోహపడటం, ఆ ధేనువు కామధేనువుని నాకు ఇమ్మనటం శబలని. ఆయన కాదు, ఇదే నాకు ధనం, నా సంపద ఇదే, నా తపఃఫలం ఇదే అనటం. ఈయనకి కోపం రావటం, రాజుగా అహం తన్నుకు రావటం,
లేదు నీ ఆశ్రమాన్నంతా నశింపజేస్తానని మీద పడడం, వశిష్ఠుడు దర్శించడం, ఒక బ్రహ్మదండంతో అంతటి పరాక్రమాన్ని అస్త్ర సంపదని వశిష్ఠుల వారు ఎదుర్కొన్నారు. విశ్వామిత్రుణ్ణి అలా నిలబెట్టారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన అహం దెబ్బతినడం. సార్ ఎన్ని గంటల వరకు అండి? ఎన్ని గంటలు హారతి? అహం దెబ్బతినటం. వశిష్ఠుడు అప్పటికే బ్రహ్మర్షి, నేను కూడా బ్రహ్మర్షిత్వాన్ని పొందాలి అని చెప్పి అనుకుని ఆయన పట్టుదలతో కృషి చేయటం. పట్టుదల చూసి నేర్చుకోవాలి, కానీ అది ఎటువంటి పట్టుదల అని అంటే మరీ తామసంతో కూడిన పట్టుదల అనుకోవాల్సిందే, తప్పదు. మహానుభావుడు గాయత్రి మంత్రాన్ని మనకి ఇచ్చినటువంటి వాడు విశ్వామిత్రుడు అనగానే ఏవో మన సినిమాలు చూసేసి ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి మనం జడ్జిమెంట్లు ఇవ్వకూడదు. సాక్షాత్ గాయత్రి మంత్రాన్ని అపారమైనటువంటి ప్రేమతో మానవాళికి, సకల జీవరాశికి ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. అర్హతలు మనం విచారించగలమా అని అంటే లేదండి. వశిష్ఠుల వారి వాల్మీకి అర్హత ఏంటి రామాయణం రాయడానికి? మనం జడ్జి చేసుకోవడానికి, కొలతలేయడానికి ఏమన్నా ఉందా అని అంటే ఏం లేదు. కుశలవులకి టీచర్ ఆయన, ఇంకా అంతకంటే కావాలనా మెజర్మెంట్? విశ్వామిత్రుడు ఆయన అలా 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 అని చెప్పి మనం ఇక్కడ విమర్శించటం కాకుండా సాక్షాత్తు రామభద్రుడికి గురువు అయినటువంటి వాడు. ఇంకొక ఆలోచన ఎందుకు మనకి లేదు కదా. ఆ ప్రమాదాలన్నీ, ఆ భ్రమలన్నీ మూల సాహిత్యం చదవకపోవటం వల్ల వస్తున్నవి, వ్యాప్తి చెందుతున్నవి. సరే, ఆయన దక్షిణ దిక్కులో తపస్సు చేయటం, అది తప్పిపోవటం అంటే ఫలించకపోవటం ఒకానొక కారణం చేత. మరి పశ్చిమ దిక్కులో తపస్సు చేయటం, అక్కడ దెబ్బతినటం, ఆ తరువాత ఉత్తర దిక్కుకు వెళ్ళటం, అక్కడ దెబ్బతినటం, చివరికి తూర్పుకు తిరిగిన తరువాత ఆయన బ్రహ్మర్షిత్వం పొందాడు. ఆ మధ్యలో మనకి కథలు ఏమొస్తాయి? త్రిశంకువు కథ వస్తుంది, రంభ వస్తుంది, సునస్సేపుడి కథ వస్తుంది. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరువాత, బ్రహ్మత్వాన్ని పొందాలి అన్నటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నటువంటి వాడు ఎక్కడ పడిపోయే అవకాశం ఉంటుంది అన్నది రామాయణంలో చెప్తుంది మనకి, బాలకాండ చెప్తుంది. ఆయన పొందిన పరిణతి చూడండి. నేను ఇవ్వను అని ఒక్క మాట అంటే మొత్తం ఎన్ని కోశాలు ఉన్నాయో శరీరంలో అన్నింటిలోనూ ధగ 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 భగ 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 మండిపోయినటువంటి విశ్వామిత్రుడు ఆ మహాసభలో మిథిలా నగరంలో శతానందుల వారు ఈ కథలన్నీ చెప్తూ ఉంటే నవ్వుతూ, చిన్న పిల్లవాడి మొహంలో ఎలాంటి నవ్వు అయితే వస్తుందో ఆ మందహాసంతో వింటూ ఉండిపోయారు. మనం ఏమైనా ఒప్పుకుంటాం, కానీ వాడు ఈ తప్పు చేశాడని అంటే వినడానికి ఇష్టపడతామా? అది కూడా సభలో చెప్తే ఇష్టపడం కదా. ఏమో నేనైతే ఇష్టపడనండి. నువ్వు ఈ తప్పు చేసావు అని మీరు ఎవరైనా ఎదురు వచ్చి ప్రైవేట్గా చెప్తే వింటానేమో, కానీ ఒక సభలో బాబు నువ్వు ఈ తప్పు చేసావు, దీన్ని నువ్వు సరిదిద్దుకోవాల్సిందే, నువ్వు అక్కడ చేసింది అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్తే పెద్దలు, మహానుభావులైనటువంటి పెద్దలందరూ కొలువు తీరి ఉన్న చోట నా మనస్సు కానీ నా హృదయం కానీ ఎలా ముడుచుకుపోతుంది? మనం ఉన్నటువంటి స్థాయిలో విశ్వామిత్రుల వారు అలా లేదు. శతానందుల వారు చెప్తూ ఉంటే ఆయన అలా హాయిగా వింటూ ఉన్నారు. ఆ పసి మనస్సుని తిరిగి తెచ్చుకున్నాడు చూడండి. అందుకని బాలకాండ అన్నది నాకు పెద్దలు చెప్పినటువంటి ఒకానొక మాట. అందుకని బాలకాండ. మరి ఇక కల్పవృక్షంలో విశ్వనాథ వారు తనివి తీరా వర్ణించారు, అది సరే. ఇక విశ్వామిత్రుడి వెంబడి రాముడు వెళ్ళేటప్పుడు ఒకటి కొంచెం ఆలోచించుకుందాం. అంటే ఉన్న సమయం తక్కువ కాబట్టి అక్కడెక్కడ అలా స్పృశిస్తూ వస్తాను. విశ్వామిత్రుడు అయోధ్యకు వస్తే దశరథుల వారి సభకి ఆయన అలా వస్తూ ఉంటే
కొంచెం అందరూ భయపడ్డారట. ఎందుకంటే ఒక లేబుల్ ఉంది కదా ఆయనకి, కోపిష్టివాడు అని, శపిస్తాడు అని. ఇక్కడ మనం తప్పనిసరిగా మనసుకి తీసుకోవలసిన మాట, వజ్రాదపి కఠోరాణి మృదోని కుసుమాని చ. వాడికి అమితమైన కోపం అనుకోండి, ఊరికే అరుస్తాడు అనుకోండి, క్లాసులో అటు ఇటు తిరుగుతూ ఉంటే లేదా మెసులుతూ ఉంటే సరిగ్గా కూర్చో అన్నాడు అనుకోండి టీచరు, ఆ టీచర్కి కోపం అని తోసేయడానికి లేదండి. అపారమైన ప్రేమ ఉన్నవాడే ప్రత్యేకించి విద్యార్థుల మీద కోప్పడతాడండి. లేకపోతే కోప్పడ్డు, ఎటుపోతే ఏమి లే అనుకుంటాడు. ఆయన వస్తున్నాడు అని అంటే వీళ్ళందరూ కొంచెం భయపడ్డారట. వారు వచ్చారు సభలోనికి, ఆయనకి జరగవలసిన మర్యాదలన్నీ చేశారు, ఆదరించారు. దశరథుడు ఏమన్నాడంటే, అద్యమే సఫలం జన్మ అన్నాడు. ఇప్పుడయ్యా నా జన్మ సఫలమయ్యింది. నువ్వు వచ్చావు చూడు, ఈ నగరికి వచ్చావు, ఈ సౌధానికి వచ్చావు, ఈ సభకు వచ్చావు, ఇందరిలో మాతో పాటుగా ఈ క్షణంలో ఉన్నావు ఇక్కడ, ఇప్పుడు కదా నా జన్మ సఫలమయ్యింది అని, ఏం కావాలంటే అది అడుగు ఇస్తాను అన్నాడు. వాల్మీకి రామాయణంలోనే మూలంలోనే అన్నమాట దానం ఇస్తానన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడికి దానం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా? నాకు తెలిసి లేదండి. సరే పోనివ్వండి. అంతా అయిన తర్వాత ఆయన అడిగాడు, ఇదిగో నేను ఇలా యాగం ఒకటి చేస్తున్నాను, ఆ మారీచ సుబాహులు వచ్చి ఊరికే ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వాళ్ళని నేను నా తపశక్తితోటి ఏదో చేయగలను, కానీ దానికోసం ఈ శక్తిని వృధా చేయటం నాకు ఇష్టంగా లేదు. మరి వాళ్ళని ఎవరైనా దమించగలరా అని అంటే ఒక్క రామచంద్రుడు తప్ప మరొకరు ఎవరూ లేరు, అందుకని నీ కుమారుణ్ణి నాకు ఇవ్వు అన్నాడు. ఇప్పుడు ఇందాక మాట ఇచ్చాడు కదా దానం ఇస్తాను అని, కుమారుణ్ణి దానంగా అడుగుతున్నాడు అనుకుందాం. ఏ తండ్రి ఇస్తాడు? నేను దానం ఇస్తానన్నప్పటి అహంకారం, ఏ వస్తువునైతే అడిగాడో ఆ వస్తువు ఇవ్వలేకపోతున్నప్పటి క్షణంలోని మమకారం దశరథుణ్ణి అలా కిందికి పడేసి ఉంటాయి. సరే, అయితే విశ్వామిత్రుల వారు ఏమన్నారంటే, రాజా నువ్వు మమకారంతో ఉన్నావు, నీ కుమారుడిగా చూస్తున్నావు, అలా కాదయ్యా, అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం అని చెప్పుకొచ్చాడు. నాకు తెలుసయ్యా రాముడు ఎవరన్నది, ఆయన పరాక్రమం ఎంతటిదన్నది తెలుసు, అది ఎంతటి సత్యమో తెలుసు. నువ్వు నా మాట నమ్మవా? పోన్లే, ఇక్కడ వశిష్ఠాదులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళని అడుగు చెప్తారు. నాతో పాటు వీళ్ళందరికీ కూడా రామతత్వం ఏమిటి అన్నది తెలుసు అన్నారు విశ్వామిత్రుడు. రాముడు మానవుడిగానే నడిచాడు రామాయణ కథ అంతా కూడాను. మనం కవిత్వంలోనూ కావ్య నిర్మాణంలోనూ వ్యంగ్యం అంటాం కదా. రాముడు పైనుంచి అవతరించిన వాడు అన్నటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి అక్కడక్కడ అలా చెప్పుకుంటూ వస్తారు. ఇది అలాంటి సందర్భం ఒకటి, అహం వేద్మి మహాత్మానం అనటం. అయితే వశిష్ఠుల వారు జోక్యం చేసుకుని, ఆయన రాజగురువు కదా, దశరథుడికి అన్నీ నేర్పినవాడు, మంత్రాంగము నెరపుతూ ఉన్నవాడు ఈనాటికి కూడాను. ఆయన చెప్పిన తర్వాత అయిష్టంగా దశరథుడు ఒప్పుకున్నాడు. ఇక అక్కడి నుంచి రాముడి జీవితం ఏ మలుపులు తిరిగింది అన్నది మనం ఊహించుకోవచ్చును. అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎన్ ఏబుల్ టీచర్. రైటా? విశ్వామిత్రుడు ఎంతో సాధన చేసినటువంటి వాడప్పటికీ బ్రహ్మర్షిత్వాన్ని పొందినటువంటి వాడు, పొందిన దానిని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తూ ఉన్నటువంటి వాడు. ఈ రామచంద్రుణ్ణి ఇలా తీసుకు వెళ్ళటం రాముడిని అనుగ్రహించటం కోసమా? కావచ్చును. జరిగింది ఏంటంటే, ఆయన దగ్గరికి స్టూడెంట్గా వెళ్ళడం వలన ఆ టీచరే అనుగ్రహింపబడ్డాడన్నది సత్యం. రాముడు అంత సమయం తనతో గడపడానికి అవకాశం ఇచ్చినట్లు విశ్వామిత్ర మహర్షికి, ఈయన దగ్గర ఆయన తరించిపోయాడు అన్నది కూడాను సత్యం. ఆ కళ్యాణానికి కారకుడయ్యి అపారమైనటువంటి దీనిని, కీర్తిని, అపారమైనటువంటి సాన్నిధ్యాన్ని, రామ సాన్నిధ్యాన్ని పొందినటువంటి వాడు ఆయన. ఇది ఇలా నిలబడుతూ ఉన్నది ఈనాటికి కూడాను. అందుకనే
మనం ఆ తిరుమలలో సుప్రభాతం చెప్పేటప్పుడు కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని నిద్రలేపుతుంటామే, ఆ మాట ఎవరిది? విశ్వామిత్రుడిది. దానిని యథాతథంగా అన్నంగరాచార్య స్వామివారు తీసుకున్నారు. సుప్రభాతం రచించినటువంటి కాంచీపురం అన్నంగరాచార్య స్వామివారు కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. కర్తవ్య పథంలోనే నడిచాడు. రాముడు వేసినటువంటి మొదటి బాణం ఎవరి మీద? తాటక మీద వేశారు. ఆడుదానిని చంపమంటావా అన్నాడు. ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు అనుకుంటుంటాం కదా. ఈ తాటక ఏం చేస్తోంది, లోకాన్ని ఎంతలా ఇబ్బంది పెడుతోంది అదంతా చెప్పి, లాభం లేదు నువ్వు శరాన్ని సంధించు అన్నాడు. వేశాడు. రామకథ ఇంకా ఎందుకు చెప్తున్నామని అంటే లిటిగేషన్ టైప్లో అన్నమాట. ఒక ఎగ్జాంపుల్గా అలా లేడీని, స్త్రీమూర్తిని బాణం వేసి కొట్టేశాడు, అందుకని కూడా రామకథ ఇంకా నిలబడి ఉంది అని కొంతమంది తమాషాగా అంటుంటారు. అక్కడ ఎందుకు వేశాడు అని అంటే ఆయన ముందు డౌట్గా అడిగాడు, కాసేపు ఇలా సంధించాడు, మళ్ళీ వదులు చేశాడు, నారిని వేద్దామా వద్దా అనుకున్నాడు. ఏమయ్యా వేయమంటావా అన్నాడు. ఏం డౌట్ లేదు వేసేయి అన్నాడు. ఒక్కదానికోసం వేస్తానండి, మా నాన్నగారు నన్ను పంపించేటప్పుడు మీరేం చెప్తే అది చేయమన్నారు. కొడుకుగా నేను ఆయన మాట వినాలి కదా, గురువుగా మీ మాట వినాలి కదా. ఈ రెండింటి కోసం నేను ఇంకేం ఆలోచించనండి, నేను వేసేస్తాను అన్నాడు. వేసేశారు. ఇక వరుస పెట్టి మారీచ సుబాహులని చంపడం కథంతా కథ వస్తుంది కదా. మారీచుడిని మాత్రం మానవాస్త్రంతో కొట్టాడు. ఆయన అక్కడికి పోయి పడ్డాడు. సుబాహుణ్ణి ఆగ్నేయంతో కొట్టాడు, వాడు దేహం వదిలాడు. ఇంకా అలా ముందుకెళ్తూ వచ్చారు. సిద్ధాశ్రమంలో స్కందోత్పత్తి, కుమార సంభవం, ఆ తర్వాత సప్త మరుత్తుల ఉత్పత్తి. ప్రతి దాంట్లో కూడాను మనకి ఒక సజెషన్ ఉంటుందండి. తీసుకుంటే జాగ్రత్తగా తీసుకుంటే నేను ఎలా పడితే అలా పడుకోవడానికి లేదండి నిద్రపోయేటప్పుడు. దానికి ఒక రూలు, రెగ్యులేషను, పాడు అంతా ఉన్నాయి. అది రామాయణం చదువుకుంటే తెలిసిపోతుంది. ఆవిడ అలా వ్యత్యస్తంగా పడుకుందిట. ఇంద్రుడు వచ్చేసి ఆ పిండాన్ని 7 ముక్కలు చేసేట. కథ తెలుసు అనుకుంటాను స్థూలంగా. 7 ముక్కలు చేస్తే తల్లి ఏడ్చింది. అమ్మ ఏం కాదు, నీ పిల్లలందరూ కూడాను మరుత్తులుగా శాశ్వతంగా ఉంటారు అని చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఇవన్నీ కొంచెం మార్మికమైనటువంటి కథలు. ఒక గంట కాలంలో ఇవన్నీ పరామర్శించడం, విమర్శించడం సాధ్యం కాదండి. ఇక అలా ముందుకు వెళ్ళిన తరువాత వెళ్తూ ఉండగా అహల్య వృత్తాంతం ఒకటి వస్తుంది. ఆ మధ్యలోనే విశ్వామిత్రుడి చరిత్ర అంతా కొంచెం టూకీగా చెప్పుకొస్తారు ఆయన. ఇంకా మధ్యలో కుశనాభుడి వృత్తాంతం ఒకటి, వాయుదేవుడి వృత్తాంతం ఒకటి వస్తుంది, అది చెప్పుకొస్తారు. ఇక మిథిలా నగరానికి చేరిన తరువాత కళ్యాణానికి ఇది ఉంది కదా, అప్పటికి ప్రకటన అయ్యింది. ఈ పిల్లలు ఇద్దరు వచ్చారు. జనక మహారాజు వీళ్ళిద్దరు ఎవరు అని చెప్పి అడిగారు. అడిగితే దశరథ పుత్రులు అని చెప్పారు. అప్పటికి వీళ్ళు సాధించినటువంటి మహత్కార్యాలన్నీ కూడాను ఆ నోట ఈ నోట అలా అలా వ్యాప్తి చెంది ఉన్నాయి. జనక మహారాజు విని ఉన్నారు కూడాను. అక్కడ వీళ్ళని అందరూ అలా చూసి ఆనందపడటం, మహదానందంలోకి పడిపోవటం, బ్రహ్మానందం అనుభవించటం, అదొకటి ఉన్నది. అయిన తర్వాత కళ్యాణం, ఆ శివధనస్సుని అలాగా విరిచివేయటం. శివధనస్సు అప్పటికి ఎవరూ తీయలేకపోయారట. దానికి చాలా వృత్తాంతాలు చెప్తారుగా. రాముడు అలాగా తీసేట, అలవోకగా తీశాడు. అలా నారి సంధించబోయాడు. సంధించబోస్తే అది టక్కున విరిగిపోయింది. సీత రాముడిని వరించింది. ఇక ఇదిగో ఈ అమ్మాయిని మీకు ఇస్తామని అంటే రాముడు అన్న మాట ఏంటి? దశరథుడు మా నాన్నగారు, ఆయన అయోధ్యలో ఉన్నారు,
ఆయన అంగీకరించాలి అన్నాడు. ఓ నేను ఇంత స్వయంవరంలో ప్రకటించినటువంటి ఈ కట్నాన్ని నేను సాధించాను, ఈ పిల్ల నాది అని అనలేదండి, మా నాన్నగారిని అడగాలి అన్నాడు. అప్పుడు మళ్ళీ అయోధ్యకి కబురు వెళ్ళింది. అదే ధర్మనిష్ట అంటున్నది. అయోధ్యకి కబురు వెళ్ళింది. అక్కడ జనకుడు వంశం ఎలాంటిది ఇదంతా చెప్పి, అక్కడ కూడా ఒక మెలిక, చిన్న మెలిక చూడండి. సీత ఇలాంటిది అని చెప్పలేదు అక్కడ ఉన్నటువంటి వశిష్ఠులు వాళ్ళంతా కూడాను. జనక వంశం యొక్క చరిత్ర అంతా చెప్పి, ఇదయ్యా జనక మహారాజు చరిత్ర, ఇది నీకు నచ్చితే, ఈ చారిత్రం నీకు నచ్చితే ఆ అమ్మాయిని కోడలుగా తెచ్చుకో అన్నారు. సీత ముగ్ధ ఇలాంటివన్నీ చెప్పలేదు. అందమైనది, అయోనిజ భూమిలో పుట్టుకొచ్చింది అంటే దేవతాంశలో వచ్చింది, దేవ మాయేవ నిర్మిత అన్నారు, అవన్నీ చెప్పలేదండి. జనక వంశం యొక్క ప్రతిష్ఠ ఏమిటి, వాళ్ళు సాధించినటువంటి మహత్కార్యాలు ఏమిటి, లోకంలో కృషి కర్మని జనక వంశం ఎలా నిలబెట్టింది, అవన్నీ చెప్పుకొచ్చారు. ఇక దశరథుడు బయలుదేరాడు. వాళ్ళంతా మిథిలా నగరానికి చేరుకోవటం, అక్కడ చిన్న చిన్న సంభాషణలన్నీ అవటం, ఇదంతా బాలకాండ చివరలో ఉన్నది. ఈ మధ్యలో ఇక ఒకటి ప్రస్తావన చేసుకోవలసినటువంటి అంశం ఒకటి ఏంటంటే, రామచంద్రుడు విశ్వామిత్రుడి దగ్గర నుంచి అస్త్రాలనన్నీ పొందాడు కదా. బల అతిబల విద్యలన్నీ పొందిన తర్వాత, తాటక వధ అయిన తరువాత విశ్వామిత్రుడు పరమాదరంతో తాను అప్పటికి సాధించుకున్నటువంటి అస్త్రాలను అన్నింటినీ రామచంద్రుడికి ఇచ్చేశాడు. ఆ అస్త్రదేవతలందరూ రాముడి ఎదురుగా నిలబడి, ఈ రోజు నుంచి మేము నీకు దాసులం, ఏం చేయమంటావు అన్నారట. అంటే ఇప్పుడేం పని లేదు, అవసరమైనప్పుడు నేను స్మరిస్తాను, అప్పుడు రండి అని చెప్పారట రామచంద్రుడు. అంటే వ్యంగ్యం అన్నాను చూడండి, అడుగడుగున అక్కడక్కడ కావ్యంలో ఆయన విష్ణువంశలో వచ్చినటువంటి వాడు, సాక్షాత్ విష్ణుమూర్తి అన్నటువంటిది వాల్మీకి మహర్షి చెప్పుకుంటూ వస్తారు. ఇలాంటి సందర్భాలని మనం వెతుక్కుంటూ ఉండాలి. తరువాత ప్రస్తావన చేసి తీరవలసినటువంటి అంశం కళ్యాణంలోనే జనక మహారాజు ఏమన్నారనంటే, ఈ అమ్మాయి నీకు భార్య అవుతుంది అన్నారు. సీతాదేవిని చూపించి వాడిన మాట చూడండి, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా అన్నారు ఆయన. నువ్వు పాటించేటటువంటి ధర్మంలో నీ వెంట నడుస్తుంది అన్నారు. ఎక్కడ సుఖభోగాల ప్రస్తావన కానీ, రాజ్యాధికారాన్ని అనుభవించటం కానీ, ఇటువంటి ఆస్పెక్ట్స్కి ప్రయారిటీ చాలా 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 తక్కువ అండి. వాళ్ళు ఏ కారణంతో అయితే దిగి వచ్చారో భూమికి, దానిని ఎలా నిర్వర్తించాలో దానికి తగినటువంటి ట్రైనింగ్, దానికి తగినటువంటి విద్య, దానికి తగినటువంటి పని, దానికి తగిన నడత, తోడు నీడ, ఇది అందరూ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను రామచంద్రునికి అలా అందిస్తూ వచ్చారు. ఇక ఇంకొక 5 నిమిషాలు మాట్లాడి విరమిస్తాను. ఇంకేమైనా ఉన్నాయా బాలకాండ నుంచి మనం తీసుకోవలసినవి అని అంటే, బాలకాండలో లేదు కానీ తరువాతి ఘట్టంలో కైకమ్మ వరాలు అడగటం, ఆ వరాల ఫలితంగా వీళ్ళు అరణ్యానికి వెళ్ళటం, ఆ అరణ్యానికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి లోకోత్తరమైనటువంటి కళ్యాణ కార్యక్రమాలు, అవన్నీ వాటికి బాలకాండలోనే అక్కడక్కడ మనకి ఇవి కనిపిస్తాయి చూడండి. అంటే సజెషన్స్ లాగానో, ఇండికేషన్స్ లాగానో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి దాంట్లో
ఇహ వర్ష సహస్రాణి బహూని త్వం వసిష్యసి, ఇది ఒక మాట ఉంది. ఇదేంటంటే అహల్య వృత్తాంతంలో ఉన్నటువంటి మాట. అనేక సంవత్సరాలు ఇక్కడే పడుండు అన్నాడు. ఎలా పడుండమన్నాడు అని అంటే పడుండమన్నాడు అంతే. రాయిగా పడుండమన్నది వాచ్యంగా మూలం వాల్మీకి రామాయణంలో లేదు, నాకైతే కనిపించలేదు. లేదండి, రాయిగా పడిపోయింది, శిల అయిపోయింది అన్నటువంటిది మిగిలినటువంటి రామాయణాలలోంచి వచ్చినటువంటి కల్పన. కళ్యాణం అయిన తరువాత వీళ్ళు మళ్ళీ అయోధ్యకు వచ్చేటటువంటి దీనిలో మార్గంలో ఆమె సూక్ష్మ లోకాలలో సూక్ష్మ దేహంతో సంచరిస్తూ ఉన్నటువంటి ఆవిడ రామ సందర్శనం అయిన తరువాత తానున్న స్థితికి చేరింది అంతే. సీతా కళ్యాణం అయిన తరువాత వీళ్ళందరూ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అహల్యను సందర్శించడానికి అనను ఆమె ఆశీర్వాదం తీసుకోవటానికి రామచంద్రుడు వెళ్ళాడు. అహల్య గురించి మనం ఏం మాట్లాడుతుంటాం? సాక్షాత్ విగ్రహవాన్ ధర్మ అయినటువంటి వాడు అమ్మా నన్ను ఆశీర్వదించు అని అహల్య దగ్గరికి వెళ్తే అహల్య మరి ఎంతటి ఉన్నతురాలు, ఎంతటి గొప్పది. ఆవిడ వ్యక్తిత్వం కానివ్వండి, ఆవిడ చేస్తూ ఉన్నటువంటి లోక కళ్యాణ క్రమంలో ఆవిడ పాత్ర ఎలాంటిది. రాముడు భగవంతుడని చూపించడానికి ఆవిడ ఒక ఉపకరణంగా ఉపయోగపడింది అనుకోండి. ఇదిగోనర్రా సాక్షాత్ విష్ణుమూర్తి మన మధ్యనే ఉన్నాడు అని అంటే చెప్పడానికి ఒక సూచన అన్నమాట. అలాంటి వాళ్లే కదా మరి పరమ గురువులు అవుతారు. అలాంటిది అహల్య, అలాంటిది ఇలాంటిది కాదండి. ఇదిగో ఇటువంటి విషయాలన్నీ కూడాను మనకు అక్కడక్కడ రత్నాకరంలో ధగాయమానమైనటువంటి మణులలాగా కనిపిస్తూ ఉంటాయి. వెతుక్కుంటూ ఉండాలి. అందుకని ఏంటి అని అంటే చదువుకుంటూ ఉండాలి. ఎన్నిసార్లు చదువుతాం శ్రీమద్ రామాయణం? తెలిసిన కథే కదా, నీకు అదే పనా జీవితం అంతా అంటే శ్వాస ఉన్నంతకాలం శ్రీమద్ రామాయణాన్ని అనుష్ఠించినటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం పారాయణం చేసి మాత్రమే, పారాయణం అంటే గబగబా శ్లోకాలు చదివేసి పక్కన పెట్టి కాదు. అందులో ఏం చెప్పారో తూచ తప్పకుండా అలాగే అనుష్ఠించినటువంటి వాళ్ళు ఈ కాలంలోనూ ఇప్పుడు మన మధ్యన ఉన్నారు. మహానుభావులు అందరూ ఏదో పెద్ద పెద్ద ఇదితో ప్రత్యేకంగా కనిపించరండి. మన మధ్యనే మనలాగే మనతోటే ఉంటారు. వాళ్ళని కొంచెం పట్టుకునేటటువంటి సహృదయత కావాల్సి ఉంటుంది. ఆ సహృదయత కావాలి అని అంటే ఆ చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి ఇలాంటివన్నీ కూడా అలవాటు చేసుకుంటూ రావాలి. అప్పుడే ఆ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ జరుగుతుంది. అటువంటి రామచంద్రుడి కథ ఈ 7 రోజులు మనం చెప్పుకోవటానికి ఉపక్రమించాం కనుక ఇది మనకి కళ్యాణకారకం అవుతుందని రామచంద్రుణ్ణి ప్రార్థిస్తూ అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ అని ప్రార్థిస్తూ స్వస్తి. వాస్తవ